సార్ ఇక్కడ మొత్తం అంతా సంపాదించుకోవడం వేరు. ఎవరైనా సంపాదించుకుంటారు డబ్బులు ఉన్నప్పుడు. కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. కానీ సంపాదించుకున్న దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా అరుదు. ఒకటమ్మా దీంట్లో ఒకటైతే నేను 100% అందరికీ కూడా ఆలోచించాలి, అందరూ కూడా నేర్చుకోవాలి. చెడు అలవాట్లకి వెళ్ళొద్దు. దాంట్లో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. చెడు అలవాట్లు అంటే మందు, సిగరెట్, ప్యాకెట్లు, జూదాలు, ఓకే, అన్నీ A to Z. చెడు అనేది ఏదైతే ఉందో చెడుకి వెళ్ళకండి. చెడుకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం. ఎందువల్ల అంటే మళ్ళీ వస్తాను ఆశతోటి, తిరిగి వచ్చేస్తాయి మన దగ్గరికి అని ఆశతోటి ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం. అదే మంచి ఖర్చు పెట్టండి. ఎంత కావాలి మీకు కూరగాయలు? 10 రూపాయలకి 10 రూపాయలే కొనుక్కుంటాం. మీరు 100 రూపాయలకి 1000 రూపాయలు కొనరు. కూరగాయల షాప్కి వెళ్ళండి మీరు. అవును. అదే చెడుకి వెళ్ళండి. 1000 రూపాయలు జేబులో ఉన్నాయి, పక్కన వాడి దగ్గర ఇంకో 1000 అప్పు తీసుకుని మరీ ఖర్చు పెడతాం. చెడుకి ఎక్కువ ఖర్చు పెడతాం. అందువల్ల ఎవరు చెడు మార్గానికి వెళ్ళకండి, డబ్బులు వేస్ట్ చేయకండి. మేము ఆ పనులు చేయలేదు కాబట్టి నేను మా చెల్లెళ్ళు ఎక్కడికి మా డబ్బులు పోలా, మా దగ్గరే ఉన్నాయి, మేము సంపాదించుకోగలిగాం, మేము ఆస్తులు కొనుక్కోగలిగాం. చెడు అలవాట్లు నిజంగా ఈ రోజు వరకు మా చెల్లెళ్ళకి పబ్ అంటే ఏంటో తెలియదు. ఇంతవరకు డిస్కోకి చాలామంది వెళ్తారు, ఇంతవరకు రౌడీ ఆర్తికి తెలియదు. నేను తీసుకెళ్ళని చెప్పేశాను. మీకు పెళ్ళైన తర్వాత మీ ఆయన తీసుకెళ్తే వెళ్ళండి అన్న, వాళ్ళు తీసుకెళ్ళా. అయ్యో పాపం. మా అత్తగా తుండిపోయింది మనసులో. అరే అదే డాన్స్ బార్కి తీసుకెళ్ళలేకపోయా, నన్ను డాన్స్ చేయాలని ఉంది నాకు. నా వల్ల కాదురా, అప్పుడే చెప్పేశాను మీకు. పాపం ఈవిడంటే ఓకే, అట్లీస్ట్ రవళి గారు ఆవిడ పెద్ద టాప్ హీరోయిన్ కదా. అస్సలు ఎవరిని తీసుకెళ్ళేవాడు కాదు. ఎంతమంది అయినా వెళ్ళొచ్చు కానీ మీరు వెళ్ళడానికి లేదు, అంతే. స్ట్రిక్ట్ రూల్ అనుకోవచ్చు. అది వాళ్ళకి కూడా ఉండేది కాదు. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అడిగేవాళ్ళు. రోజు అడగటం, రోజు నా బుర్ర తింటాం కాదు. ఎప్పుడైనా ఒకరోజు అనే తీసుకెళ్తా అని, నేను తీసుకెళ్ళి పెళ్ళి అయిన తర్వాత చూసుకుంటా. అది కాదు, వాళ్ళు అప్పుడు హీరోయిన్స్ గా ఉన్నప్పుడు రవళి గారు ఆవిడకి ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు వెళ్ళనిచ్చేవాడు కాదు నేను. ఓ కొంచెం కండిషన్స్ నా పెట్టేవా? పర్మిషన్ ఉండాల్సింది ముఖ్యంగా. ఓకే. అమ్మ కొంచెం అమ్మ ముఖం చూసినా కొంచెం ఎప్పుడు నవ్వుతుంటుందో, ఎప్పుడు సీరియస్ అవుతుందో ఆవిడ ఒక టైపు. ఏదైనా తప్పు జరుగుతుందంటే ఎమ్మటిగా సీరియస్ అయిపోతారు. ఆవిడ కళ్ళు పెద్ద చేసిందంటే అందరూ సైలెంట్కి వెళ్ళిపోవటమే. ఓకే. ముఖ్యంగా ఏంటంటే నా పర్మిషన్ కావాలి. అన్నయ్యని అడగండి అమ్మ, ఆడ వస్తానంటే ఆడ నెంబర్ పెట్టి తీసుకెళ్ళండి. అన్నయ్య వస్తావా, వెళ్దాం. నేను ఎక్కడికి రావట్లేదు, మీరు వెళ్ళి పడుకుంటేనేవ్వండి. అయ్యో పాపం, అంత పెద్ద ఆర్టిస్టులు అయినా మీ వల్ల వాళ్ళకి తిరిగితే వేస్ట్. అదే చెప్తున్నా, మనీ ఎక్కడ నిలబడింది మాకంటే ఇలాంటి వాటికి వెళ్తే మనీ బోల్డంత ఖర్చు అవుతుంది. బోల్డంత ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ ఖర్చు పెట్టుకోవాలి, మనం ఖర్చు పెట్టుకోవాలి. వన్స్ ఒక చిన్న తప్పు చేస్తామంటే ఇంకో తప్పు చేయాలనిపిస్తుంది, ఇంకో తప్పు చేయాలనిపిస్తుంది, రేసులకు వెళ్ళాలనిపిస్తుంది. కాదు, అప్పుడు మీరు కూడా వయసులో ఉన్నారు. ఆ టైంలో మీకు కూడా ఒక యాజ్ ఏ బాయ్గా నాకు, నేను తిరిగేవాడిని, తిరగలేదని చెప్పట్లా, కానీ అతిగా కాదు. ఎంతవరకు అంతవరకే. ఓకే, మీకు తెలుసు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 రూపాయల వరకే ఖర్చు పెట్టుకుని వస్తేవాడిని. మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకున్నారు. డెఫినెట్గా ఆ 100 వరకే నా కెపాసిటీ. 100 అంటే ఈ రోజు నాకు 1000 రూపాయలు అనుకోండి, ఆ 1000 వరకే నా కెపాసిటీ. 10,000, 50,000, 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఖర్చు పెట్టాలంత స్థితి లేదు నాకు. అసలు నేను చేయను కూడా పని. ఖర్చు పెడతా ఒక 1000 రూపాయలు, ఒక 10,000, అంతవరకే నా లిమిట్. లక్షలు తీసుకెళ్ళి ఖర్చు పెట్టా ఇప్పుడు దాకా లేదు. అవి ఉన్నాయి కాబట్టి ఈ రోజున ప్రాపర్టీస్ అనేవి మిగిలినాయి మాకు. సో ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్రెండ్స్. అవును. అటు తమిళ్లో చూస్తే అజిత్ గారు కానివ్వండి, విక్రమ్ గారు కానివ్వండి, ఇక్కడ తెలుగులో చూస్తే శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. శ్రీకాంత్, రవితేజ, జేడి చక్రవర్తి ఆల్సో, వాలి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శివాజీ. ఓకే. శివాజీ కూడా నేను చేసిన మాస్టర్ సినిమా చిరంజీవి గారు చేశాను కదా ఫస్ట్, దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు శివాజీ కూడా, స్టూడెంట్గా. అందరూ మ్యాక్సిమం అందరూ ఫ్రెండ్సే. అప్పట్లో బ్యాచ్ మొత్తం మన గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు గారు, వాడు ఎరా అంటే పిలుస్తాడు కూడా. అప్పట్లో అంతే మాకు. ఇక వాడు మాకంటే పెద్దోడు అయినా కూడా ఇంట్రా రఘు ఇంతే. మంచి వాళ్ళ అన్నదమ్ములు ఒరే ఇద్దరు. చాలామంది ఆ రోజుల్లో ఏంటంటే నిజం అంటే ఈ రోజున ఆప్యాయత లేదని చెప్పను, కానీ ఈ రోజున అదే చెప్పేది, ఎవరి కాళ్ళకి మనీ కాన్షియస్ పెరిగిపోయింది. దాచుకుందాం, సంపాదించుకుందాం, కారు కొనుక్కుందాం, ఒక ఫ్లాట్ కొనుక్కుందాం, ఎందుకు వేస్ట్ ఖర్చులు. ఒకప్పుడు ఏంటంటే అదేం లేదు, గబుక్కుని అడగంగానే 10,000 కలరా తీసుకోరా వెంటనే. కాదు, ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ మధ్యలో ఫినాన్షియల్గా ఏమన్నా లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి? అస్సలు ఉండేది కాదు. ఓకే. నేను చాలామందికి అంటే మా ఫ్రెండ్స్ వరకు అయితే లేదు, నేను చేయలేదు. తక్కువ వాళ్ళకి, లేని వాళ్ళకి ఏదైనా
వాళ్ళ మిస్సెస్ ఏదైనా గర్భిణీగా ఉన్నా, ఏదైనా డెలివరీ అయినా, ఎవరైనా చనిపోయినా వాళ్ళ ఫాదర్స్, ఏజ్డ్ పీపుల్ హెల్ప్ చేయడం నేను హెల్ప్ చేస్తుండేవాడిని. Okay. దీంట్లో నేను ముందుంటా, వాళ్ళు అడగక్కర్లా, నేను ముందు వెళ్ళిపోయి నేనే డబ్బులు పెట్టి జాగ్రత్తగా పెట్టుకో, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. సో మీ ఉద్దేశం ప్రకారం మనీ అనే దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడే మనీ మనకు రెస్పెక్ట్ ఇస్తుంది అనే ఫండా మీరు ఫాలో అవుతారు? మనీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే గాడ్. ఇక దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం మనం? ఫ్రెండ్స్ కాబట్టి రారా పోరా అంటాం. దేవుడిని కూడా అనొచ్చు ఎప్పుడు ప్రేమ ఎక్కువ అయిపోతే. ఏంట్రా శివ ముద్దుగా పిలుచుకోవచ్చు, అది తప్పులేదు. కానీ కోపం అయితే ఆయన మీద తెచ్చుకున్నాం అంటే మాత్రం చాలా తప్పు. గోడ మీద కోపం వచ్చి గోడను గుద్దుతాం, ఎవరి చేతికి దెబ్బ తగులుతుంది? మన చేతికే, లేకపోతే గోడ దెబ్బ తగులుతుందా? అంతే, మన చేతికేగా. దేవుడి జోలికి వెళ్ళకండి, దేవుడు గోడ కంటే స్ట్రాంగ్ కదా. ఆయన అసలు ఎంత స్ట్రాంగ్ అనేది మనకు తెలియదు, ఇంతవరకు ఏ ఒక్కరికి తెలియదు. పెద్ద పెద్ద స్వామీజీలకి తెలియదు ఆయన ఎంత స్ట్రాంగ్ అన్నది. దేవుడి గురించి మాత్రం చెప్పమంటే చెప్తారు తత్వాలు, ఆయన ఎంత స్ట్రాంగో తెలుసా? మనకు తెలియదుగా. దేవుడితో ఏమైనా ఫ్రెండ్షిప్ చేస్తారా మీరు వెళ్ళి? దేవుడి పక్కనే కూర్చొని భోజనం చేశారా? దేవుడితో పడుకున్నారా? దేవుడు ఎక్కడికి వెళ్తే దేవుడు వెనకాల వెళ్ళారా? లేదుగా. ఎలా గురుస్వామి నేను, గురూజీ నేను, బ్రహ్మపుత్రుడు నేనని చెప్పుకుంటారు. చెప్పుకోండి, తప్పులేదు. అంటే శాస్త్రాలు తెలుసు, మీరు మాట్లాడగలరు కాబట్టి మాట్లాడండి. ఆయన ఎంత స్ట్రాంగ్ అన్నది మీకు ఎవరికి తెలియదు. ఓకే. సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో మాకు తెలియని విషయాలు వీళ్ళ గురించి మీరు కొన్ని చెప్పాలి. అజిత్ గారి గురించి చెప్పండి. అజిత్ వచ్చేసి కారు బైక్ రేసులు పిచ్చోడమ్మా. అది మా అందరికి తెలిసిందే. మహా పిచ్చోడు. అంటే నేను దగ్గరుండి నేనే వెళ్ళేవాడిని. నాకు ఒక మారుతి కారు 800 ఫస్ట్ టైం వచ్చింది, కొనుక్కుని పెట్టుకున్నాను. అది ఒకటి ఉండే, దానికి డబుల్ ఇంజిన్ వేసి దాన్ని రేస్ కార్గా తయారు చేసి నేను కూడా రేస్కి వెళ్ళేవాడిని వాడితో పాటు. వాడి 2-3 యాక్సిడెంట్లు చూసా. బాబోయ్ నాకు వద్దనిపించింది. ఓ అజిత్ గారికి యాక్సిడెంట్స్ అయ్యాయా? 2-3 యాక్సిడెంట్లు నా కళ్ళ ముందు చాలా అయినాయి. అడిగి చాలా యాక్సిడెంట్లు. అప్పుడు బాడీలో చాలా ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయి. అన్నీ మొత్తం సెట్ చేయించుకునేవాడు, స్టీల్ ప్లేట్లు పెట్టుకుని నానా బీభత్సం. వాడు తర్వాత నడువులో కూడా ఏదో స్టీల్ ప్లేట్ లాంటిది వేశారు హిప్కి, అది కూడా ఏదో ఇరిగిపోయింది. అయినా కూడా రేసులో వదలలే, ఈ రోజు వదలడు. వెళ్ళి కూర్చొని చూస్తాడు, ఆడికి అంత పిచ్చ. వాడు పార్టిసిపేట్ చేయకపోయినా కూడా వాడు వాళ్ళ మిస్సెస్ శాలిని గారు ఏమి ఒకటి వీడికున్న ఆనందాన్ని అమ్మాయి కొంతవరకు చెప్పగలుగుతావు, డబ్బులు ఖర్చు చేయొద్దు అంతవరకే, అది చెప్పగలవు. తప్పితే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పరుగా. నో అలా కాదు, తన ప్రాణానికి ప్రమాదమైన విషయాన్ని మానేశాడు, రేసులు మానేశాడు. కానీ వెళ్ళి కూర్చొని చూస్తాడు. ఓకే, కూర్చొని చూడడం వరకు అయితే పర్వాలేదు, చోట వరకు పంపించేస్తుంది, నీ ఇష్టం ఉంటుంది. ఇక రేసులోకి అయితే మానేశాడు, వెళ్ళటం లేప్పుడు. ఓకే, సినిమాలు సూపర్ స్టార్ అయ్యాడు, అక్కడ నెంబర్ 1 అయ్యాడు, నెంబర్ 1 స్టార్. వాడి తర్వాతే హీరో విజయ్ గాని విక్రమ్ గాని వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. సో విక్రమ్ గారి గురించి మాట్లాడదాం. విక్రమ్ గారిని ఒక బంగారు కుటుంబం అనే సినిమాలో చూసినప్పుడు విక్రమ్ గారిది చాలా నార్మల్ రోల్, ఒక 3 హీరోల్లో తను ఒక వన్ ఆఫ్ ది హీరో, బ్రదర్ క్యారెక్టర్ చేశారు. అండ్ కొన్ని సినిమాల్లో అయితే జస్ట్ గెస్ట్ అపీరెన్స్ చేస్తూ ఉండేవారు, అంత చిన్న యాక్టర్ తను. సడన్ గా ఇప్పుడు చూస్తే విక్రమ్ సార్ అనేసరికి చియాన్ విక్రమ్ అంటే ఫస్ట్ విక్రమ్ అనేవాడు డబ్బింగ్ ఆర్టిస్ట్. వాళ్ళ ఫాదర్ డబ్బింగ్ చెప్పేవాడు, వాళ్ళ బావగారు వాళ్ళ సిస్టర్ ఒకటి ఉంది, సిస్టర్ తనే విక్రమే. వాళ్ళ సిస్టర్ హస్బెండ్ కూడా డబ్బింగ్ ఆర్టిస్టే. వాళ్ళతోటి వీడియోలు డబ్బింగ్ చెప్పుకునేవాడు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునేవాడు. తర్వాత అనుకోకుండా శేషు అనే సినిమా తెలుగులో రాజశేఖర్ గారు, అది తమిళ్లో వీడి చేశాడు, సేదు అని. అది అక్కడ బాగా ఆడింది, సేదు బాగా ఆడేసరికి వాడు హీరో రేంజ్కి వచ్చాడు, డబ్బింగ్ మానేశాడు. అక్కడ కొంచెం కొంచెం చిన్న సినిమాలు పట్టుకుని చిన్న సినిమాలు చేసుకుంటూ అపరిచితుల్లో పడ్డాడు. అపరిచితుడితోటి టాప్ స్టార్ అయిపోయాడు. అపరిచితుడు మంచి హిట్ కదా, మంచి స్టార్ అయిపోయాడు. అక్కడి నుంచి అన్ని పెద్ద సినిమాలు, నెంబర్ 1 స్టార్ కింద వచ్చేసాడు. ఈ రోజు కలిసినా సరే ఎరా విజయ్ అని వచ్చేస్తాడు. ఎరా మొన్న వాళ్ళ కొడుకుది మంచి మూవీ రిలీజ్ అయింది, చాలా పెద్ద. వాళ్ళ కొడుకుది వాడు ఎవరికంటే ఒకటి ఏంటంటేనమ్మా, దీంట్లో ఒకటి ఉంది, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని, లాయర్ కొడుకు లాయర్ అవ్వాలని. ఒకప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తాను, ఇప్పటికీ జరుగుతున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.